కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల్లో అమరవీరులకు దాదాపు 250 కొన్ని హామీలు ఉన్నాయి. ఆ హామీలు ఇస్తారని అంటున్నారు. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమా శ్రీనివాసరావు గారు అంటున్నారు. ఎట్లా మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చేసిందా? మీకు ప్రభుత్వ వర్గాల ద్వారా, ప్రభుత్వంలోని పెద్దల ద్వారా మాకు రావడం జరిగింది. ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించబోతున్నారని మాకు తెలియజేయడం జరిగింది. అంటే దాదాపు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. మరి ఎందుకు ఈ ప్రాసెస్ ఎందుకు లేట్ అయింది? 2 సంవత్సరాలు అంటే మన అందరికీ తెలుసు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఉన్న అప్పులకి ఇంట్రెస్ట్ కట్టడానికే అగమ్య గోచరంగా ఉండే వాళ్ళు మిగతా ఇచ్చిన 6 హామీలలో మిగతా హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. కానీ ఉద్యమకారుల హామీని కూడా ఇప్పుడు అమలు ప్రారంభించబోతున్నారు. కనీసం 2 సంవత్సరాలు, ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఓపిక పట్టారు ఉద్యమకారులు. మరి అప్పుడు ఎవరు నోరు మీద పలే. 2 సంవత్సరాలు అంటే పెద్ద సమయం కాదు. ఇట్లా ఈ ఉద్యమకారులు కూడా చాలా గ్రూపులు ఉన్నట్లున్నాయి. ఎట్లా వీళ్ళందరూ ఒకే తాటి మీదకి వస్తారు? ఎట్లా ఎట్లా చేస్తారు? గ్రూపులు అంటే మాది కొత్తగా ఏర్పడిన సంఘం కాదు. 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సంఘం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంఘం. అప్పుడే మేము జార్ఖండ్ రాష్ట్రంలో, అక్కడ చిన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏ విధంగా అక్కడ అమలు చేస్తున్నారో అట్లా ఇక్కడ అమలు చేయాలని అప్పుడు కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ గారు అప్పుడు పెడజవని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడానికి ప్రధాన భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకాల ఫోరం. సరే, ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇలా ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు. ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక సంఘాలు పనిచేసినాయి. ఇలా ఉద్యమకాల కోసం వాళ్ళు అనేక సంఘాలు పనిచేయవచ్చు. కానీ ఇలా తెలంగాణ ఉద్యమకాల ఫోరం మాత్రం ఒక బలమైన సంఘంగా, వేలాది మంది ఉద్యమకాలు కలిగిన సంఘం, అన్ని మండలాల్లో కమిటీలు ఉన్న సంఘం. ఈరోజు మీరు ప్రెస్ మీట్ చూశారు. ప్రెస్ మీట్కి ఎంతమంది వచ్చారో కూడా మీరు చూడటం జరిగింది. ఎట్లా త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఎలక్షన్లో భాగంగా అనుకోవచ్చా, లేక ఎట్లా మీ గవర్నమెంట్ నుంచి ఇంటిమేషన్తో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది? ఎలక్షన్తో మాకు సంబంధం లేదండి. మేము ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము ముందుగా ధన్యవాదాలు తెలిపిన ఉత్సాహంతో. ఎందుకంటే ఈ అంశం తెచ్చింది మేము. ఇలా ఉద్యమకాల అంశము ఇలా ఎజెండా మారింది అంటే దానికి 100కి 100% మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఎవరు మాట్లాడిన సమయంలో మేము మాట్లాడినాం. తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే దాంట్లో ఉద్యమకారులు మెయిన్ రోల్ పోషించారు. మీకు రావాల్సిన 250 గజాలు కావచ్చు, రావాల్సిన అమౌంట్ కావచ్చు, ఎట్లా చాలామంది ఉన్నారు ఉద్యమకారులు. ఎలాంటి క్రైటీరియా గవర్నమెంట్ తీసుకొస్తుంది? అంటే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అందరూ కూడా 250 గజాలు ఇల్లు ఇస్తారని కోరుకోవటం లేదు. ఎవరైతే ఆర్థికంగా నిరుపేదగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వమంటున్నాం. కానీ మెజారిటీ వాళ్ళు కోరుకునేది ఆత్మగౌరవం. ఇలా మీరు భారతదేశ స్వతంత్ర సమరయోధులు చూడండి. మీరు ఎట్లా గుర్తించే కష్టం ఉన్నప్పుడు ఒక దేశానికి స్వతంత్రం కోసం పోరాడే లక్షలాది మంది గుర్తించడం లేదా? మనం ఇప్పటికి కూడా వీళ్ళు భారతదేశ స్వతంత్ర సమర యోధులు అని గౌరవిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా కృషి చేసిన వాళ్ళని మొట్టమొదటి గుర్తించి ఒక కమిటీ వేయండి. గుర్తింపు కార్డు ఇస్తే సగం సమస్య మారిపోతుంది, తీరిపోతుంది. గుర్తింపు కార్డుతో చాలామంది సంతోషపడతారు. అది మేము కోరుకునేది. ఉద్యమం అనేది 69 నుంచి మలిదేశ ఉద్యమం కూడా జరిగింది. ఎట్లా వీళ్ళని ఎట్లా గుర్తిస్తుంది గవర్నమెంట్? రకరకాలలో చేయడం జరిగింది. ఎట్లా గుర్తించింది గవర్నమెంట్? మేము ప్రభుత్వానికి సూచన చేసిందంటే మీరు కమిటీ వేయండి. కమిటీ వేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఉంటాయి ప్రామాణికం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో వివరాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర ఫోటోలు ఉంటాయి, ప్రెస్ నోట్లు ఉంటాయి. మేము ఏమంటారు అంటే ఎవరే సంఘంలో పనిచేసిరో సర్టిఫై చేయమనండి. ఇవాళ అప్పుడు జేఏసీ కానీ వివిధ సంఘాలు ఉన్నాయి. ఎవరే సంఘంలో పనిచేసిరో తెలిసి ఈజీగా ఐడెంటిఫై అవుతారు. కోదండరామ్ సార్ ఎట్లా మీరు టచ్లోనే ఉన్నారంట? ఇదివరకు జేఏసీగా పనిచేశారు ఆయన. మేము కోదండరామ్ సార్ గారిని మా గురువుగా భావిస్తాం. కోదండరామ్ సార్ గారి యొక్క ఉద్యమ పాఠాలు నేర్చుకున్నాం. ఇవాళ కోదండరామ్ సార్ గారి సూచనలతోనే మా ఫోరం కూడా నడుస్తుంది. దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years ఉంది. చాలా అమలు చేయాల్సి ఉంది పథకాలు. ఎట్లా చేసే అవకాశాలు ఉన్నాయి? ఎట్లా ఎలక్షన్ టైంలో ఏమైనా చేసే అవకాశం ఉందా? 100కి 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. ఇలా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇలా మనకి 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. అనేక ఆర్థిక సమస్యలు ఈరోజు అంటే అన్ని రంగాలు కూడా భ్రష్టు పట్టించారు. అంటే మేము వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. అంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రము 10 సంవత్సరాల తర్వాత 8 లక్షల కోట్ల అప్పు ఎట్లయిద్దండి? అంటే మనకి కనపడకుండానే అన్ని లక్షల అప్పు కోట్లు చేసి పెట్టడం జరిగింది. ఇందాక మీరు ఒక మాట అనడం జరిగింది, అందరికి 250 గజాలు రాకపోయినా అంటే ఎలాంటి లబ్ధి కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? కొంతమందికి ల్యాండ్ అనుకుంటున్నారా, జాబ్ అనుకుంటున్నారా, ఆర్థిక సహాయం అనుకుంటున్నారా? అంటే ఇంతమందికి ల్యాండ్ అంటే గవర్నమెంట్కి కూడా పాసిబుల్ కాదు కాబట్టి ఎలాంటి ఆర్థిక సహాయాలు కోరుకుంటున్నారు? మేము అందరికి అడగట్లేదు. ఎవరైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఇలా ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని పోషించగల సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు.
మరి ఆర్థికంగా ఉన్న వాళ్ళకి బెనిఫిట్లు ఇవ్వమని కోరట్లేదు. చాలామంది ఇలా ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది. ఒక ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళి కూడా చూసుకునే పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళకి ఆ రోజు చిన్న చిన్న వ్యాపారాలు కూడా వదిలిపెట్టి ఇలా నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళని ఆదుకోమని చెప్తున్నాం. మొట్టమొదటిగా మేము ఏమంటున్నాం అంటే ఉద్యమాలు చేసి నష్టపోయి బిలో పావర్టీ లైన్లో ఉన్న ఉద్యమకారులకి సహాయం చేయమని అడుగుతున్నాం. టీఎఫ్ చైర్మన్గా ఉద్యమకారులకు మీరేం చెప్తారు? ఇలా ఉద్యమకారులు ఎవరు కూడా ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇలా మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలామంది నవ్విరు, ఉద్యమ నాయకులు కూడా నవ్విరు. ఎందుకంటే ఉద్యమకారుల అంశం ఇప్పుడు ఎందుకు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇక ఇది అవుట్డేటెడ్ అంశం అనుకున్నారు. కానీ మేము అట్లా కాదు, ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. సరే, ఈ రాజకీయ నాయకులు అట్లా అని ఉండొచ్చు, ఇవాళ ఉద్యమకారులు కొంత సైలెంట్ మోడ్లో ఉండొచ్చు, కానీ మనం మళ్ళీ ఐక్యం చేసి వారిని ఉత్తేజపరిస్తే మళ్ళీ ఐక్యమవుతారని చెప్పినాం. అదే చేసినాం. మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారులు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అది గుర్తుంచుకోవాలి.